కొడుకుని ఒక మంచి స్టోరీలో చూద్దాం అనుకుంటారు కానీ ఒక సైకో స్టోరీలో పెట్టి ఆనందించే తండ్రి కథ ఇప్పుడు చూడబోతున్నాం. అరే ఈ డైరెక్టర్ గారికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి, కొడుకుని ఒక సైకోగా ఎందుకు మార్చాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఆలోచనలే మీ శత్రువులు అనుకుంటున్నారు, ఆయన ఆలోచనలు ఆయనకి ఎప్పుడు శత్రువులా అనిపించాయా లేదా ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. స్టార్టింగ్ ఎత్తుకోవటమే త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే పెద్ద రాయి ఎత్తుకున్నట్టు కథ ఎత్తుకున్నట్టు అనిపించింది. అట్లా సైకో స్టోరీ రకరకాల స్టోరీలు ఉంటాయి. మనం అనుకోవటాన్ని బట్టి సైకో అనేది మనం మన ఇష్టం వచ్చినట్టు డిఫైన్ చేసుకోవచ్చు. మీ డెఫినేషన్ లో సైకో అంటే రక్షిత్ ఎందుకు అలా చూసి? రక్షిత్ అని చూడలేదు, ఈ సినిమాలో ఒక సైకో ఉన్నాడు, అతని స్టోరీ చూసారు. రక్షిత్ని సైకోగా నేను చూడలేదు, మీరు నన్ను చూస్తున్నారు సైకోగా. మీరు సైకో బెస్ట్ ఫాదర్ నేను కలిసిన వాళ్ళు. బెస్ట్ ఫాదర్ అని అంటే నేను కలిసిన మనుషుల్లో ఫాదర్లు అందరూ బెస్టే, కానీ మీరు నిలబడిన తీరు కానీ మీరు సపోర్ట్ చేస్తున్న తీరు కానీ అంటే నాకేమనిపిస్తుంది అంటే, సో మనకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రికి నీ దారి నువ్వు చూసుకో అన్నట్టు ఉంటాడు, కానీ అనుక్షణం చేపట్టుకుని నడిపించడం, అనుక్షణం సపోర్ట్ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంది. సో ఇవాళ ద బెస్ట్ ఫాదర్ మీరు. లేదు నీ పని నువ్వు చూసుకునే ఫాదర్ ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ గా మంచి ఫాదర్. చేపట్టుకుని నడిపించడం కరెక్ట్ ఫాదర్ అని నేను అనుకోవట్లేదు, నేను చేపట్టుకుని నడిపించాలని అసలు అనుకోను, చేయనట్లా. ఇన్సిడెంటల్ గా ఫ్రెండ్స్ లాగా ఉంటాం కానీ చేయిపుచ్చుకుని నడిపిస్తాం అనేది రాంగ్ పాలసీ. గైడెన్స్ అండ్ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, ప్రతి ఫాదర్ నుంచి ఉంటుంది. మీరు వదిలేసిన ఫాదర్ లో కూడా ఆయనే దూరం నుంచి చూస్తున్నాడు అంతే, నేను పక్క నుండి దగ్గర నుంచి చూస్తున్నాను. కానీ ఏ ఫాదరు బెస్ట్ ఫాదరు తక్కువ ఫాదర్ ఉంటారు, అందరూ బెస్ట్ ఫాదర్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్. ఓకే, సో ఏంటి అసలు ఎందుకు డైరెక్షన్ వైపు రక్షిత్ లాగాడా, అయితే రక్షిత్ ని యాక్టర్ అయ్యాడు కాబట్టి మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారు? లేదు అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు సినిమాలంటే ఇంట్రెస్ట్, చాలా పుస్తకాలు చదవడం అలవాటు. అలా పుస్తకాలు చదువుతాను, అలాగే డైరెక్షన్ పుస్తకాలు చదువుతాను. పలాస తీసాము, అలాగే ఇంతకుముందు వేరే సినిమా లండన్ బాబుని తీసాము. తర్వాత రక్షిత్ కొన్ని సినిమాలు చేసాడు, వేరు డైరెక్టర్లు వస్తారు, మాట్లాడుతూ ఉంటాము. సో ఈ ప్రాసెస్లో డైరెక్షన్ సినిమా అంటే ఇట్లా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని సినిమాలు చూసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ మనకు థాట్ ప్రాసెస్ ఉంటుంది, అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడే క్రమంలో మనం ఇన్ని సలహాలు చెప్తున్నాం, నిజంగా అసలు మన సినిమా తీయగలమా లేదా అని ఒకసారి అనిపించి చెక్ చేసుకుందామని ఈ సినిమా తీశారు. కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఒక ఆవిడ, మా అబ్బాయి స్వీట్స్ మానట్లేదు, రెగ్యులర్గా స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాడు అంటే ఆయన వారం రోజులు ఆగి రమ్మన్నాడు. ఎందుకంటే ఇంత టైం తీసుకున్నారు అంటే, నేను వారం రోజులు మానేయగలం లేదో చూసి చెప్దాం అనుకున్నారు అన్నాడు. సో మీరు ఇన్ని సలహాలు చెప్తున్నారు కదా, మనం సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఇప్పుడు ఎలా అంటే దేనికైనా ఒక ఆలోచన, మీరు డైరెక్టర్ అవడానికి మోటివేషన్ ఏంటో అర్థమైంది, కానీ కథ ఎలా దొరుకుతుంది? కథ నాకు చాలా బుక్స్ చదవటం అలవాటు. రామాయణం చదివాము, భారతం చదివాము. ఒక భారతంలోంచి కల్కి వచ్చింది, భారతమే కల్కి అంటే కాదు, అది ఇన్స్పిరేషన్. అట్లాగే రామాయణం నుంచి ఆపరేషన్ రావణ వచ్చింది. ఓకే, అంటే ఒక మైథలాజికల్ టచ్ ఉంటుందా? ఇప్పుడు సినిమాలన్నింటికి, ఇప్పుడు మనం ఒక బిగ్ స్కేల్లో ఉన్న మూవీస్ అన్నింటికి కూడా ఏదో ఒక మైథలాజికల్ టచ్ అనేది ఉంటుంది. ఒక నోషన్ ఏంటంటే, ఏ కథనైనా సరే మహాభారతంలో లేకుండా కొత్తగా తయారు చేయడం ఎవరి వల్ల కాదు, ఎక్కడో చోట రిసెంబల్స్ దొరుకుతుంది. అట్లాగే రామాయణం అనే ఒక అద్భుతమైన కథ. మీరు దాన్ని ఎన్ని రకాలుగా తీసినా, రోజాగా తీసినా, ఇంకో రకరకాలుగా బాపు గారు తీసిన, అనేక సార్లు సాంఘిక సినిమాలుగా కూడా రామాయణం మార్పు చెంది మనకు వచ్చింది రకరకాల ఫార్మాట్లో. ఇప్పుడు ఫస్ట్ సారిగా ఒక సైకో స్టోరీ అన్నట్టుగా పెట్టాం, దానికి మీ ఆలోచనలే మీ శత్రువులు అన్నాం. అంటే రావణాసురుడి ఆలోచనలు, ఆలోచనలే అతను రావణాసురుడిగా చేసింది. ఎవరైనా సరే మంచి అయినా ఆలోచనలే మంచివాడిని చేస్తాయి. రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి, దాంట్లో మిమ్మల్ని మీరు గుర్తుంచుకుంటాక 45,000 ఆలోచనలు వస్తాయి. 15,000 ఆలోచనలు కొత్తవి, మంచి చెడువి ఉంటాయి. ఆ 15,000లో
ఏది దేన్ని డామినేట్ చేస్తుంది, మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు, అయ్యే మనకు తెలవదు, రెండు మనం వెంట పడతానే ఉంటాయి. ఆ ఆలోచనలకి ఒక రూపం ఇస్తున్నాం ఫస్ట్ సారిగా స్క్రీన్ మీద. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాం. ఆ ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఎలా చూపిస్తారు అంటే, మన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి, మనం విన్న సందర్భాల నుంచి, విన్న స్టోరీస్, ఎక్స్పీరియన్స్ నుంచి మన ఆలోచనలు వస్తాయి. ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ విన్నయ్యే మన ఆలోచనలుగా, రూపాలుగా మనకు కనబడబోతున్నాయి. సో ఎలాంటి ఆలోచనతో ఉంటాడు మీ క్యారెక్టర్? పాజిటివ్ ఆలోచనలతోనే ఉంటాడు. మంచి యాక్షన్ సీక్వెన్సెస్, ఇప్పటి వరకు చూడని యాక్షన్ సీక్వెన్సెస్ మీ సినిమాల్లో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అనుకోవచ్చు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అనుకోవచ్చు అండి. నా సినిమాల్లోనే కాదు, ఇప్పుడు దాకా చాలా కొద్ది సినిమాల్లోనే ఈ పెద్ద కంటైనర్ 40 feet కంటైనర్ తో చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. ఓన్లీ పెద్ద సినిమాల్లోనే చూడగలుగుతాం, ఒక మినిమం బడ్జెట్ ఉన్న సినిమాల్లోనే. కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాలో అట్లాంటి ఒక ఎపిసోడ్ చేయడం అనేది రియల్లీ రిస్కీ థింగ్. రిస్కీగానే చేసాం ఆ స్టంట్లన్నీ. సో మీకు అంటే యాక్షన్ మీద మీకు ఏమైనా ప్యాషన్ ఉందా? అంటే జనరల్ గా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క అట్లా నాకు ప్రతి దాని మీద ప్యాషన్ ఉంది. ప్లస్ థియేటర్స్ లో ఆడియన్స్ దేన్ని ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని ఫీల్ అయ్యి కొన్ని చేస్తాం మనం. ఏంటండి ఈ జర్నీలో మీ ఆలోచనలు మీకు ఎప్పుడైనా శత్రువుల్లా కనిపించినాయా? నా ఆలోచనలు నాకు శత్రువుల్లాగా కనపడినాయా అంటే అలా ఏం ఉండదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి శత్రువులా మిత్రులా అనేది ఆ రిజల్ట్స్ ని బట్టి సినిమా చేయడం అనేది ఒక ఆలోచన, అది రిజల్ట్ ని బట్టి తెలుస్తుంది. కానీ ప్రాసెస్ లో హార్డిల్స్ గురించి మాట్లాడు. ప్రాసెస్ లో అంటే మనం సినిమా మేకింగ్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎవ్రీ సినిమా ఏదో కొత్త హార్డిల్ ని ఆఫర్ చేస్తూనే ఉంటుంది. నిజానికి ఈ సినిమా తీయటం నేను షెడ్యూల్ 40 days, 35 to 40 days అని అనుకున్నాను. నేను అంతకుముందు కూడా ఎందుకు అన్ని రోజులు పడుతుంది, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు అంత ఫాస్ట్గా తీస్తే ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీయట్లేదు, పూరి జగన్నాథ్ గారు ఫాస్ట్గా తీస్తారు, ఇప్పుడు ఎందుకు తీయరు అని నేను మాట్లాడతాను. సో అది ఒకటి నన్ను నేను చేసుకుంటాకి నేను 40 రోజుల్లో అనుకున్నా. 40 రోజుల్లో 12 రోజుల నుంచి 15 రోజులు యాక్షన్ సీక్వెన్స్లకు ఇచ్చి, దాదాపు 5 రోజుల నుంచి 9 రోజులు పాటలకు ఇచ్చి సినిమా తీసాము 40 రోజుల్లో. 40 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేసాం 40 రోజుల లోపే. సో అది చేయగలం అని ఒక బిలీఫ్ సిస్టమ్ మీకన్నా సినిమా తీయటం ఖచ్చితంగా చేయగలం. అనుకున్న విధంగా తీసారా, లేకపోతే 40 రోజుల్లో పూర్తి చేయాలని? లేదు 100% అనుకున్న విధంగా. మనం షార్ట్ అనుకుంటే ఆ షార్ట్ అలా వచ్చేదాకా, కెమెరా లైటింగ్ కూడా అట్లా వచ్చేదాకా, డైలాగ్ కూడా అట్లా వచ్చేదాకా, యాక్షన్ కూడా అట్లా వచ్చేదాకా పర్ఫెక్ట్గా తీసాం. సూపర్. అంటే ఫస్ట్ ఛాలెంజ్ అచీవ్ చేస్తారు డైరెక్టర్. బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు అండి, వర్కింగ్ డేస్ పెరగడం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే దాన్ని ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. మనం 60 days 40 days వర్కింగ్ డేస్ అనుకుంటే 10 days 15 days ప్యాచ్ వర్క్లు పెరగటం, ఏదో కొత్త సీన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ఏదో రకంగా పెరుగుతూ ఉంటాయి. మీరు 40 days అనుకున్నప్పుడు ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాకుండా 1 day కూడా చేయగలిగారంటే ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్లా అనిపిస్తున్నారు ఫస్ట్ మూవీతో. మనం ఏం చేయాలనుకున్నామో డెఫినెట్గా ఒక క్లారిటీతో చేసాము. మనం పదే ఆ క్లారిటీ లేకుండా మనం ప్రూవ్ చేసుకుందాము అనే తపనతో అనవసరంగా ఖర్చు పెడతాం చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పెర్ఫామ్ చేసేవాళ్ళు ఇప్పుడు మా సినిమాలో రాధిక గారు ఉన్నారు, చరణ్ రాజు గారు ఉన్నారు. వీళ్ళు 15 రోజులు పడుతుందేమో వీళ్ళది అనుకుంటే వాళ్ళు 10 రోజుల్లో పూర్తి చేసేసారు రాధిక గారు. అంటే ఆవిడ ఎంత డెడికేటెడ్గా ఉంటుందంటే, మనం సగం ఇది సందర్భం అని చెప్తే మన శాంతం చెప్పకుండానే మన మనసులో ఏముందో ఆవిడ అర్థం చేసుకోగలరు. సో అలాంటి వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా చాలా ఈజీ అవుతుంది. అలాగే సీనియర్ యాక్టర్ రఘు గారు, రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు కామెడీ, అలాగే కాన్షి గారు ఉన్నారు, TV5 మూర్తి గారు ఉన్నారు, రఘు కుంచే గారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా బాగా చేస్తారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఏమీ లేట్ అవ్వదు. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంటు, డైలాగ్స్ రాసిన లోహిత్, వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా కావాల్సినట్టుగా ఫాస్ట్గా చేస్తారు. సో అందుకని ఆ వైపు నుంచి ఏమి లేట్ అవ్వదు. ఓన్లీ డైరెక్టర్గా నేను కన్ఫ్యూజ్ అయితే, డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయితే, లేదా డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటా ఇంకా ఏదో ఉంది ఈ సినిమాతోనే ప్రూవ్ చేసుకోవాలి అని తాపత్రయము అట్లాంటిది ఉంటే లేట్ అవటానికి అవకాశం ఉంటుంది. స్టోరీ మీద పూర్తి కమాండ్తో మనం తీయాలి, ఇది తీయాలి అని ఫిక్స్ అయిపోయి
సెట్లకి వెళ్తే నా ఉద్దేశం ప్రకారం లేట్ అవ్వకూడదని నేను ఫీల్ అవుతున్నాను. సో అది మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. ఎక్స్పీరియన్స్ కూడా చేసి చెప్తున్నాను నేను. సో సంగీత్న, Yeah. సో బ్యాక్ టు బ్యాక్ రక్షిత వర్క్ చేయడం. ఈ క్యారెక్టర్ లో సీత క్యారెక్టర్ రావణాసుడు, ఆపరేషన్ రావణ. ఆమని, సో అమ్మాయి పేరు ఆమని. అమ్మాయి పేరు ఆమె సార్. క్యారెక్టర్ చేసిన అలా ఉండబోతుందా Journalist character. But చూడాలి సినిమా. సార్? నేను చూస్తాను సార్, ఆబ్వియస్ గా చూస్తాను. ఎలా ఉండబోతుంది అమ్మాయి క్యారెక్టర్? journalist character ఓ, actually. సో మా సైడ్ క్యారెక్టర్. Ah. ఓకే. సో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది క్యారెక్టర్. స్ట్రాంగ్ గర్ల్, తనకు ఒక విషయం ఉంటుంది. లైక్ సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు లైక్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. లైక్ రాధిక మ్యామ్, ఈవెన్ రక్షిత్, చరణ్ రాజ్ సార్, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన క్యారెక్టర్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. లవ్ స్టోరీ ఉంది. ఆ ఫ్లో లో కొంచెం అంటే స్పెసిఫిక్ గా ఏం లేదు, బట్ ఆ ఫ్లో లో జరుగుతుంది చిన్న. ఫ్లో లో వచ్చే లవ్ స్టోరీ. ఎలాంటి లవ్ స్టోరీ ఉండబోతుంది సార్? చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ Phone లో మెచ్యూర్డ్ మాట్లాడుకుంటారా? లవ్ స్టోరీ. అది సినిమాలో చూస్తే దీన్ని ఎందుకు మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అన్నారు అని తర్వాత అడిగితే చెప్తాను నేను. అంటే మీరు అనుకున్నట్టుగా ఫోన్ లోనో లేకపోతే పార్కుల్లోనో ప్రేమించుకునేదే ప్రేమ కాదు. ఫోన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ కొన్ని ఉంటాయి సార్. మెచ్యూర్డ్ అన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ఏంటంటే ఎవరిలో ఫోన్ మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ స్కైప్ కాల్స్ లేకపోతే డైలీ ఒక షెడ్యూల్ వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుని ఉంటారు. దేర్ అండ్ రిలేషన్స్ అంటారు. సో మీరు మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఉన్నారు కదా, మెచ్యూర్డ్ లవ్ స్టోరీని విజువల్ గా ఎలా చూపించబోతున్నారు అనేది క్వశ్చన్. Visual అందులో గా మీ అబ్బాయితో లవ్ స్టోరీ కదా, మా అబ్బాయి అయినా అక్కడ యాక్టర్ హీరో అంతే. అందుకని లవ్ స్టోరీని తగ్గించారా? అట్లా ఏం కాదు. ఇది దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, పరిచయం స్నేహం, పరిచయం స్నేహంగా మారటం, ఆ స్నేహం నా నమ్మకం పునాదుల మీద ప్రేమ ఏర్పడటం. ఇప్పుడు రివర్స్ ఉంది సార్, అటు నుంచి కిందకు వస్తున్నాయి. కాబట్టి నేను మెచ్యూర్డ్ లవ్ అని చెప్పా. దాన్ని ఎన్ని సీన్స్ లో చెప్పాము, ఎంత ఎగ్జైటింగ్ గా చెప్పాము, జనాలకి ఇట్లా అయితేనే ప్రేమ అర్థం అవుతుంది అంటే. రక్షిత్ కథ విన్నావా లేకపోతే నాన్నని ఒప్పుకున్నావా? కథ పూర్తిగా మేము అందరం జాగ్రత్తగా కూర్చుని నువ్వు విన్నావా కదా? Yeah. నీకు మొత్తం డౌట్స్ వస్తే అడిగావు, మామూలుగా అడుగుతుంటావు కదా doubts. Yeah. అడిగావా మరి? Yeah. నిజంగా చాలా సార్లు కథ డిస్కస్ చేసుకుని మేము అనుకున్నది ముందు వెనక్కి మార్చుకుని చాలా వర్క్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ లో చాలా టైం స్పెండ్ చేసాం. కథ తయారవటానికి చాలా టైం స్పెండ్ చేసాం. డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గా సెట్ లో చూస్తుంటావు కదా, ఏ కొత్తగా కనిపించారు ప్రసాద్ గారు? టోటల్ గా కొత్తగా కనిపించారు. అవునా? బికాస్ మామూలుగా అంటే ఆ 40 రోజుల్లో అంటే సినిమా entrepreneur గా పూర్తి తెలుసు. చేయడం అనేది ఆ చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ లైక్ నేను వాళ్ళ అబ్బాయిని అయినా నేను ఒక్కడనే సినిమాలో చేయట్లేదు. రాధిక గారు ఉన్నారు. రాధిక గారు Senior artists చాలా మంది టఫెస్ట్ యాక్టర్. ఆవిడకి డైరెక్టర్ లో క్లారిటీ లేదు అని తెలిస్తే ఆవిడ గంటలో పసిగట్టగలిగే అంత సీనియర్ ఆర్టిస్ట్. చాలా టీచ్ చేస్తారు. సో ఆవిడతో ఒక 10 నుంచి 12 రోజులు వర్క్ చేసినప్పుడు ఆవిడ 2వ రోజు 3వ రోజు నుంచి చాలా అర్థమయ్యి చాలా నచ్చి సినిమా గురించి కానీ చాలా ఇంట్రెస్ట్ గా చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మన వినోద్ సాగర్ గారు ఉన్నారు, ఆయన రాక్షసుడులో టీచర్ రోల్ చేశారు. సో ఆయన గాని, కాంచి గారు ఉన్నారు, TV5 మూర్తి గారు ఉన్నారు, రఘు కుంచే గారు ఉన్నారు. సో నాతో సినిమా చేయడం అనేది ఒక విషయం, దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడం వాళ్ళేమి ఈజీగా అంటే వాళ్ళందరూ డైరెక్టర్ గాని రెగ్యులర్ గా కలిసే అవకాశం ఉంది. మీకు ఎలా ఉంటుందంటే ఒకే కార్ లో దిగి యాక్టర్ డైరెక్టర్ అవ్వాలి కదా, నేను ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నా. అంటే సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన డైరెక్టర్, నేను ఇద్దరు ఒకే కార్ లో వచ్చి యాక్టర్ డైరెక్టర్ గా లేదు ఒకే కార్ లో వచ్చేవాళ్ళం కాదు. నాకు తెలిసి ఒకే కాదు, మీరు రెగ్యులర్ గా చూసేటప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ ఒకే కార్ లో వస్తాం. షూటింగ్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ 4 ఆయన వెళ్ళిపోయేవాళ్ళు లొకేషన్ లో. నేను 6కి వెళ్ళేవాడిని, 6:30కి షార్ట్ ముందు వెళ్ళేవాడిని. కలిసి రోజులు చాలా తక్కువ కలిసి ఉండే జీవితాలు కదా నేను అనేది. యా అంటే యాజ్ అన్ ఆయన నేను డైరెక్టర్ గానే చూశాను, ఆయన ఆర్టిస్ట్ గానే చూసారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రాధిక గారికి మేము ఇద్దరం ఫాదర్ అండ్ సన్ అని తెలవదు షూట్ లో.
ఆవిడ ట్రైలర్ టీజర్ లాంచ్ అప్పుడు అవునా మీరిద్దరు ఫాదర్ అండ్ సన్ ఎందుకని చెప్పలేదు ప్రసాద్ గారు? ఆ సందర్భం అంటే రాలేదు. తెలిసేమో అనుకున్నాం, తెలిసి చెప్పామేమో అనుకున్నాం. అంటే వెళ్ళి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా రక్షిత్, నేను, శ్రీపాలు, లోహిత్ రైటర్ అందరం వెళ్ళినప్పుడు మాట్లాడే సందర్భంలో చెప్పామో లేదో ఐడియా లేదు నాకు. తెలిసి ఉంటుంది. తెలిసి ఉండొచ్చు, లేదా ముందు ఆవిడకి వెళ్ళి చెప్పి రిఫరెన్స్ పలాసా గురించి చెప్పారు, సుధాస్ మీడియా గురించి చెప్పారు. మేము వెళ్ళబోయే ముందే ఆవిడకి బ్రీఫింగ్ వేరే వాళ్ళు ఇస్తారు కదా, ఆ బ్రీఫింగ్ లో వాళ్ళు చెప్పి ఉండొచ్చు అనుకుంటాం. ఓకే, మళ్ళీ స్పెషల్ గా చెప్పాలి. మళ్ళీ చాలా స్పెషల్ గా ఆవిడ కానీ వస్తే, surprise ఆవిడ అయ్యి makeup- ఉంటారు ఆవిడ. ఆవిడ మేకప్ తో వస్తే మనం రెడీగా ఉండే అంత రెడీగా వస్తారు. ఆవిడ ప్రతి క్షణం అక్కడ ఉన్నారు అంటే సినిమా మీద డెడికేటెడ్ గా ఉంటారు. ఏం నేర్చుకున్నారు ప్రసాద్ గారు? అంటే మీరు ఎందుకు ఇన్ని డేస్ అవుతున్నాయి, ఇంత ఫాస్ట్ గా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు మీకు ఉండే కదా, కానీ ఈ ప్రాసెస్ లో మీరు అనుకున్న విధంగా 40 days లో సినిమాని కంప్లీట్ చేయగలుగుతారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆకట్టుకుంది అనుకోండి, ప్రసాద్ గారు సరే ఒక ఎక్స్పెరిమెంట్స్ తో పాటు సక్సెస్ఫుల్ సినిమాని డెలివర్ చేశారనుకుంటారు. లేదనుకోండి, లేనిపోని మాటలు వస్తుంటున్నారు. ఎందుకు ఈయనకి డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు, ఇప్పుడే తెలిసిందా డైరెక్టర్స్ వాల్యూ, ఇలాంటి మాటలు కూడా వినటానికి అవకాశం ఉంది. డెఫినెట్ గా. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఎవరి డబ్బులతోనే ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది మీ డబ్బులే. నెంబర్ 1 సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెయిన్ఫుల్ థింగ్ అదే సార్. మన డబ్బులు మనం పోగొట్టుకున్నా, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని సినిమా ఫ్లాప్ అయినా సరే పడే మాటలు పడతానే ఉంటాం. నేను అన్నది ఏంటంటే ఫాస్ట్ గా చేయటం వల్ల కొత్త ప్రొడ్యూసర్లు వస్తే ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకా చాలా బాగా సర్వైవ్ అవుతుంది. మన ఇండస్ట్రీ మార్కెట్ తెలుగు సినిమా ఈ రోజున 100 కోట్లు 200 కోట్లు అంటే చాలా సింపుల్ గా వచ్చేస్తున్నాయి డబ్బులు అనే అంత ఒక ప్రౌడ్ మూమెంట్ ఒకటి ఉంది. ఇది ఎందుకు జరిగింది? సినిమాలని ఎంతో అద్భుతంగా జనాల దగ్గరికి పరిచయం చేసిన, భాషల్ని ఎల్లలు దాటి వాటిని అందరికీ కనెక్ట్ చేసిన కాలం. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అద్భుతమైన రోల్స్, అంతకన్నా ముందు నాగయ్య గారు వేమన్ లాంటి సినిమా తీశారు, కేవీ రెడ్డి గారు. సో ఆ సినిమా చూస్తా అంటే ఎంతో మందిని ఇక్కడ ఉన్న జనాలకు పరిచయం చేశారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని, భారతాన్ని, రామాయణాన్ని అర్థమయ్యేటట్టుగా జీవితంలో పెనవేసుకుపోయేటట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రూపాయలు, కొన్ని లక్షలు, కోట్లు అలా ఎర్న్ చేస్తా ఇండస్ట్రీ పెరిగింది. ఇలా ఎందుకు ఒరిస్సాలో పెరగలేదు? వాళ్ళ హైయెస్ట్ ఓన్లీ 10 కోట్లే ఎందుకు ఉంది? మనది ఎందుకు ఇంత పెరిగిందంటే వీళ్ళందరి ఎఫర్ట్ ఓవర్ ఏ పీరియడ్. అద్భుతమైన ప్రొడ్యూసర్లు, విశ్వనాథ్ గారు శంకరాభరణం ఎలా తీశారు, ఏడిది నాగేశ్వరరావు గారు లాంటి ప్రొడ్యూసర్ సంగీతాన్ని అలవాటు చేస్తే అందరూ సంగీతం నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, కూచిపూడి ప్రాక్టీస్ చేయడం, అంత అద్భుతంగా మన జీవితాల్లో పెనవేసుకుపోయిన సినిమా ఇండస్ట్రీ మనది. సో కానీ ఇవాళ ఉన్న ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, దీన్ని అనొచ్చో అనకూడదు, చాలా డబ్బులున్న ప్రొడ్యూసర్లు, చాలా డబ్బులు లేని ప్రొడ్యూసర్లు మధ్యలో వీళ్ళల్లో ఎవరికి ఎంత అవగాహన ఉందో తెలియదు సినిమా మీద. ఒక కాంబినేషన్తో వర్కౌట్ చేసే సినిమాలు తీయటం వల్ల ఎన్నాళ్ళు సినిమా సర్వైవ్ అవుతుంది, సినిమా ఇండస్ట్రీ ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతుంది. ఓ ప్యాషన్ లేకుండా, సినిమా మీద ఒక అద్భుతమైన ప్రేమ లేకుండా, అవగాహన లేకుండా సినిమా తీయటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ సినిమా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏం కనపడదు, నష్టం జరిగింది. పెద్ద సినిమా వచ్చింది, వారం రోజులు బాగుంటుంది, ఇప్పుడు దాకా 8 నెలల్లో థియేటర్ల వాళ్ళు ఎన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు సార్ మన ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత నో రిలీజ్ ఒక ఫ్రైడే చూసాం. మన ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అవ్వాలి, అలాంటి ఫ్రైడే ఎప్పుడు చూడలేము. అలాంటి పరిస్థితి రావటానికి కారణం చాలా పెద్ద అమౌంట్లతోనే సినిమాలు తీయాలి, లేకపోతే కాంబినేషన్లోనే సినిమాలు తీయాలి అనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ టెంప్లేట్ వచ్చేసింది. చిన్న సినిమా వాళ్ళకి తగ్గట్టుగా చిన్న డైరెక్టర్లు ఎవరు సినిమాలు తీయట్లేదు. అప్పుడు దాసనారాయణరావు గారు అద్భుతమైన సినిమాలు తీశారు. దాసనారాయణరావు గారు ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తారు, చిన్న సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే టికెట్ ప్రైస్ పెద్ద ఎంత రేట్ పెంచేసాం, ఇన్ని కోట్లు కలెక్షన్ వచ్చింది అంటున్నారు. అందువల్లే చిన్న సినిమాలు ఆడతలేదు, థియేటర్లకు రావడం మానేస్తున్నారు. మీరు థియేటర్లు ఎన్ని రోజులు ఖాళీగా పెట్టుకుంటున్నారు, సర్వే అవ్వట్లేదు. ఇది రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉన్న విషయం. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద పెద్దగా అవగాహన లేదు, ఓన్లీ కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నా. దీని గురించి నన్నేమి ఇచ్చేవాకంటే అలాగే సార్, మీరు మాట్లాడిన దాంట్లో
100% నిజాలే ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర కనిపించే పండగ వాతావరణం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ ఫ్రైడేకి అంటే టికెట్ ధర చాలా భారం అయిపోతుంది. అది ఎంటర్టైన్మెంట్ గా లేదు, అదొక పెద్ద జీవితం, మన సంపాదనలో భాగం అయిపోయే పరిస్థితి వచ్చింది సినిమా చూడటం. ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. అంటే కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ కాస్త కాస్ట్లీయెస్ట్ అఫేర్ అయిపోయింది. ఒకప్పుడు ఒక 20 రూపాయలు జేబులో ఉంటే ఒక 3 గంటలు ఎంటర్టైన్మెంట్ దొరికేది. విజయవాడలో నేను చదువుకునే రోజుల్లో ఒక 25 రూపీస్ జేబులో ఉంటే హ్యాపీగా వెళ్ళి ఒక 3 గంటలు నచ్చిన సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళం. మాకు 25 రూపాయలు ఉంటే చాలా జేబులో, పెద్ద ఎక్కువ డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు మీరు అన్నట్లు. అంటే ఏదైతే కామన్ మ్యాన్ కి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని అనుకుంటామో అది కామన్ మ్యాన్ కి దూరం అవుతుంది ఈ ఎక్కువ టికెట్స్ రేట్లు పెంచడం అనేది ఒక వాదన ఎప్పుడు వినిపిస్తూనే ఉంది. ఈ ఆపరేషన్ రావణ సినిమా చేయడానికి మీకున్న మోటివ్ ఏంటి? మనం తక్కువ రోజుల్లో సినిమా ఎందుకు చేయకూడదు? ఎందుకు ఎక్కువ వర్కింగ్ డేస్ లో పడుతున్నాయి? డైరెక్టర్స్ కి ఎందుకు క్లారిటీ ఉండట్లేదు అని ఒక ఆలోచన, ఒక మోటివేషన్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఒక 1 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా 30 to 40 days లో సినిమా అవజేయాలి, పూర్తి చేయొచ్చు. నేను ఈ సినిమాలో అన్ని రకాలుగా పెద్ద పెద్ద యాక్టర్లతో చేశా. రాధిక గారు అంత పెద్ద యాక్టర్ ఉన్నారు, చరణ్ రాజ్ గారు ఉన్నారు, కాన్షీ గారు ఉన్నారు. ఇది థ్రిల్లర్ సినిమా, ఒక కంటైనర్తో పెద్ద చేజ్ సీన్ తీసాము. సినిమాకి కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ తో సినిమా తీసాం. ఏదో ఒక రూమ్ లో చుట్టేసిన సినిమా కాదు. లేదండి, ట్రైలర్ లో కూడా సినిమా పరిగెడుతుంది, ఎక్కడ ఆగల. ఇలాంటి సినిమాని నేను 35 నుంచి 40 రోజుల్లో అవజేశాను. ఎందుకు సినిమా అవ్వదు అనేది, ఖచ్చితంగా అవుతుంది అనేది నా ఉద్దేశం అంతే. మీరు పలాస కూడా అలాగే వర్క్ చేస్తారు కదా. అవును. సో మీరు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ప్రీవియస్ సినిమా డైరెక్టర్ కూడా చెప్పాడు, వర్కింగ్ డేస్ పెరుగుతున్నా కూడా ఎందుకు చేద్దాం, మనం అనుకున్న రోజుల్లో చేద్దామనే ఒక మోటివేషన్తోనే ఉంటారు. ఒక చిన్న సినిమా ఒక 3-4 crores బడ్జెట్లో చేయాలనుకుంటే అందుబాటులో ఉండాలి అనే ఒక మోటివేషన్ ఏమైనా ఉందా మీకు? అవును, డెఫినెట్లీ ప్రొడ్యూసర్ బాగుంటేనే నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్స్ కానీ, ఈవెన్ థియేటర్స్ లో క్యాంటీన్లు కానీ, బయట బైక్ స్టాండ్ల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, టోటల్ ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. చాలా సెగ్మెంట్స్ లో కొన్ని వేల లక్షల మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మంది డిపెండ్ అయ్యి, ఎన్నో వందల ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. సో ఒక సినిమాని జాగ్రత్తగా ఒక ప్రొడ్యూసర్ తక్కువ ఖర్చులో తీసుకుంటే డెఫినెట్లీ దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ అందరూ షేర్ చేసుకోవచ్చు. అదే మోడల్ గురించి చాలా మంది డిస్కస్ చేశారు, కానీ ఎవరు చేయట్లేదు. సో అది డెఫినెట్ గా వస్తుంది. ఒక చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలి. సో సంగీత అంటే ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తాను అంటే, ఇట్స్ బీన్ లైక్ 3 years. I think in my 18 years I came to this industry. My first movie is Nargasram. సో అప్పటి నుంచి అంటే నాకు ఏం తెలియదు, యాక్టింగ్ కూడా నాకు అంత బాగా తెలియదు. ఏం సార్ ఆ టైంలో ఎలా ఎంకరేజ్ చేశారు? యాక్టింగ్ కూడా తెలియదు అంటే చాలా వర్క్ చేశాను సార్. అంటే దీంట్లో జర్నలిస్ట్ సో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నారా? లేదు, చాలా పవర్ఫుల్ రోలు. ఒక లేడీ జర్నలిస్ట్ ఎంత స్ట్రాంగ్ మైండ్ తో ఉండాలో అంత స్ట్రాంగ్ గా ఈ సినిమాలో సంకీర్తన కనపడుతుంది. సో అంటే ఈ 2 సినిమాలతోనే తను యాక్టింగ్ గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తానని చెప్తాను. డెఫినెట్ యాక్టింగ్ అనేది అది బోర్న్ స్కిల్. సో ఓన్లీ కొంచెం మెరుగులు పడతాం అవుతుంది కానీ యాక్షన్ నేర్పించడం అవుతుంది. డైరెక్షన్ గురించి ఏమంటారు సార్? అది కూడా మీరు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు? నేను అసలు ఏం వర్క్ చేయలేదు, నాకు రోల్ కెమెరానే తెలియదు. ఎలా సార్ అంటే ఒక కన్వెన్షన్ తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయగలిగారు? మీరు అనుకున్న బడ్జెట్ లో, మీరు అనుకున్న డేస్ లో ఒక సీజనల్ ఆర్టిస్టులు రాధిక గారు, చరణ్ రాజ్ గారు లాంటి వాళ్ళతో వర్క్ చేయగలిగారు. ఆవిడ కూడా నేను ట్రైలర్ లాంచ్ లో చూసాను, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా వర్క్ చేశారు. నాకు అసలు ఒక్కరోజు కూడా ఏ క్లారిటీ మిస్ అవ్వలేదు అన్నారు. సో డైరెక్షన్ అనేది ప్యాషన్, కన్వెన్షన్ తో ఉంటే చేయొచ్చు అనడానికి ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అవుతారు. కానీ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఈ రావణ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ మోర్ వాల్యూ వస్తుంది. అంటే సో ఈ సినిమా చేశారు అనేది ఒక సక్సెస్ అయితే, ఆడియన్స్ ని ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది
ఒక భయమో లేకపోతే ఒక క్యూరియాసిటీనో యాంగ్జైటీనో ఉంటుంది, అదేమైనా ఉందా మీకు? నాకేమీ లేదు. నేను ఇప్పుడు జనరల్గా ఫస్ట్ రోజు సినిమా చూశారు, చూసిన ఆడియన్ను కామెంట్ చేస్తాడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇట్లా తీస్తే బాగుంటుంది అని. వాళ్ళని చూసి సినిమా ఇండస్ట్రీ ఏముంటుందంటే నువ్వు వచ్చి చూద్దాం అంటుంది. అవును. ఈ కామన్ మ్యాన్తో పాటు ఎవరెవరు ఉంటారంటే జర్నలిస్టులు ఉంటారు, రివ్యూ రాసేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా సినిమా మీద ఒక కామెంట్ చేస్తారు, ఏంటి సినిమా ఎట్లా తీశారు, కథ అరగంట అయినా కథలోకి వెళ్ళలేదు, సరిగ్గా మ్యూజిక్ లేదు, అది ఇది అని కామెంట్ చేస్తారు. ఈ కామెంట్ చేసే కామన్ ఆడియన్ని, జర్నలిస్ట్ని, రివ్యూవర్ని సినిమా తీసిన వాళ్ళు ఏమంటారంటే మీ తీయండి మీకు తెలుస్తుంది అంటారు. నేను వాళ్ళ తరపున సినిమా తీశాను. ఎవరి తరఫున? కామన్ మ్యాన్ తరపున, జర్నలిస్ట్ తరపున రివ్యూ చేశాను. ఓకే. సో పెద్ద నాలెడ్జ్ ఉండి అద్భుతం కాదు సినిమా తీయటువంటి ఏమి, కన్వెన్షన్ ఉంటే కన్వెన్షన్ కమిట్మెంట్ ఉండి మనం అనుకున్నది ఒక కథలాగా చెప్తే జనాలందరికీ కావాల్సింది. ఈ డిపార్ట్మెంట్ లో మనుషుల్ని ఎలా, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు, ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు? ఒక టీం ఉండాలి కదా. అంటే ఫస్ట్ నుంచి నాకు ఈ శ్రీపాల్ బాగానే హెల్ప్ చేశాడు, అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. తర్వాత లోహిత్ రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 3-4 ఉన్నారు. సో నాకు అంటే నేను ఈ బుక్స్ చదువుకున్నాను డైరెక్షన్ మీద. ఎంత చదువుకున్నా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఈ రోజు ఉన్న టెక్నాలజీతో విజువల్ ఏమొస్తుందని మనకి వెంటనే తెలిసిపోతుంది. వెంటనే ఆన్లైన్ ఎడిట్ చేసి చూపిస్తాడు. సో మనం అనుకున్న విజువల్ వస్తుందా లేదా అనేది 100% తెలుస్తుంది. కానీ ఆ విజువల్ ఎప్పుడైనా డైరెక్టర్కి ఒక్కడికే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అతని క్లారిటీ ఉండటమే ఇంపార్టెంట్, కానీ చుట్టూతో ఎంతమంది ఉన్నారు అనేది ఎప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సూపర్ సార్. అంటే ఆపరేషన్ రావణ ఒక మైథలాజికల్ టచ్ ఉందని చెప్తున్నారు. ఒక ఇలా అలాంటి మన మైథలాజికల్ రామాయణం లాంటి మైథలాజికల్ సబ్జెక్ట్ లో ఒక సైకో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నారు అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా కథకి? అంటే ఎక్కడైనా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చూసారా, లేదా ఫుల్ ఫిక్షన్ అయినా? అంటే ఇది ఒక చూస్తా అంటే ఒక నిజమైన ఒక ఛానల్లో స్టార్ట్ అయ్యే సినిమా, ఒక పూర్తి రియలిస్టిక్గా ఒక ఛానల్ ఎలా నడుస్తుంది, ఎలా రిపోర్ట్ చేస్తారు, దాంట్లో సిఇఓ, దాంట్లో ఒక ఎడిటర్, దాంట్లో ఉన్న హెచ్ఆర్ఓ ఎలా పనిచేస్తాడు, ఒక రిపోర్టర్, జర్నలిస్టులు ఎలా రిపోర్ట్ చేస్తారు, ఒక స్టోరీని ఎలా పీసీఆర్ రూమ్ అంటారు కదా, ఆ పీసీఆర్ రూమ్, ఆ రూమ్లో నుంచి ఎలా కన్వర్ట్ అవుతుంది, గ్రీన్ మ్యాట్స్ మీద ఎలా షూట్ చేస్తారు, ఇదంతా ఒక ఆర్గానిక్గా రియలిస్టిక్గా పూర్తిగా మేము అవన్నీ చూపించాం. ఒక ఛానల్ తాలూకా బ్యాక్ డ్రాప్లో, ఒక సిటీ బ్యాక్ డ్రాప్లో కథ నడుస్తూ ఉంటుంది. రక్షిత్కి ఒక ఆర్టిస్ట్ గా తను ఏంటో మీకు తెలుసు, తను న్యాచురల్ గా ఉంటాడు ఏ క్యారెక్టర్ చేసినా. ఈ సినిమాకి వచ్చేసరికల్లా మాకు కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న హీరోయిజం కనిపిస్తుంది తన క్యారెక్టరైజేషన్. ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. కావాలని ఆ టింట్ని యాడ్ చేశారా మిగతా మూవీస్ కంటే? కొంచెం కమర్షియల్ గా కనిపిస్తున్నాడు. అంటే ఈ కథ మా నాన్నగారు కాకుండా ఇంకే డైరెక్టర్ తీసినా నన్ను ఇంకా బాగా కమర్షియల్ గా చూపించుండేవారు. అయితే కొంచెం టోన్ డౌన్ ఓన్లీ కథ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నన్ను అసలు ఒక హీరో 4 ఎలివేషన్ సీన్ ఉండాలి, సాంగ్ ఉండాలి, అంటే ఈ కథలో ఒక అర్బన్ కుర్రాడు తాలూకా ఇమేజ్ కనిపిస్తున్నాయి. అంటే ట్రైలర్ కనిపించట్లేదని కనిపించట్లేదని చెప్పట్లేదు, ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ కథలో అంత స్కోప్ ఉంది. ఈ కథని వేరే డైరెక్టర్ ఎవరు హ్యాండిల్ చేసినా ఇంకా ఎక్కువ ఉండే అని చెప్పు. అంతేనా సార్? రక్షిత్ అట్లా అనుకుంటున్నాడు. అది నా ఆలోచన. ఓకే, సూపర్ సార్. అంటే మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏం చేశారు అన్న ఒక చిన్న సందేహాలతోనే ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటారని నమ్మకంతో ఇంటర్వ్యూని ముగిస్తున్నాను. సో పలాస మీదే బ్యాంక్ ఆన్ అవుతున్నాడు ఇంకా పలాస హీరో. నాకు తెలిసి ఆపరేషన్ రావణ తర్వాత ఆపరేషన్ రావణ ఫేమ్ అని చెప్పుకునే విధంగా తనకి ఈ సినిమా పేరు రావాలని కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యారు, డైరెక్టర్గా తొలి అడుగు వేసేసారు. మరిన్ని ప్రాజెక్ట్స్ మీ నుంచి రావాలని, మీ ఆలోచనలు మీకు శత్రువులుగా మారకుండా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.